హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మా అత్తగారింటి కాడ బోనాల పండుగ ఎట్లా చేసుకున్నాం మీకు చూపించబోతున్నా. మేము మంచిగా ఈ బోనాల పండుగకి పోతరాలతో డ్యాన్సులు చేసినాం, అన్నీ చేసినాం. ఇక మేమైతే మా అత్తగారింటికి బయలుదేరుడితోటి భారీ వర్షం కూడా కురవబట్టింది. ఇక మీకు తెలుసు కదా, మన హైదరాబాద్లో చినుకులు పడితేనే చిత్తడి ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఫుల్ ట్రాఫిక్లా ఈ వానల ఇక గాలి వానలో వాన నీటిలో కారు ప్రయాణం అనుకుంటూ మా అత్తగారింటికి అయితే చేరుకోగానే పొద్దుగాలనే మా మామ చెప్పిండు, అల్లుడా వెయ్యి చేపలు పట్టుకరా, బొమ్మర్దులు ఇస్తారని చెప్పిండు. ఇక నేనైతే మార్కెట్ పోయినా. వీళ్ళందరూ మా బామ్మర్దులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ మంచిగా మార్కెట్లో చేపలు అమ్ముతారు. సో వీళ్ళ దగ్గర అన్ని రకాల చేపలు దొరుకుతాయి. సముద్రం చేపలు దొరుకుతాయి, బొచ్చలు, రవ్వులు, కొరమటలు, ఏది కావాలంటే అది దొరుకుతాయి. వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా మీకు చేపలు కావాలంటే వీళ్ళు సప్లై చేస్తారు. ఇక మా చిన్న బామ్మ కటింగ్ చూడు, కటింగ్ ఎట్లుంటుంది, పీతలు కూడా ఉన్నాయి. ముక్కల్ని షేబిల్లలు నరికినట్టు సన్నగా నరికిండు ఫ్రై కోసం. వీళ్ళు మాత్రం చేపలు హైదరాబాద్ మొత్తం సప్లై చేస్తారు. కానీ మీకు కావాలంటే వీళ్ళ నెంబర్ నేను డిస్ప్లే మీద పెడతా, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏ ఫంక్షన్కైనా ఏ రకమైన షాప్ అయినా సరే వీళ్ళు సప్లై చేస్తారు. ఇక నేను కూడా కొంచెం ఒకసారి పట్టుకొని చూపించాలి మీకు అని చెప్పి, ఇక పీతలు, మంచిగా సముద్రం చేపలు, ఇవన్నీ ఒక 3-4 రకాలు అయితే నాకు మంచిగా మా బావ వచ్చినాన్ని కట్ చేసి పెట్టిరు పక్కకి. ఇక ఈ చేపలన్నీ తీసుకొని పోయి మంచిగా కడాయిలు వేయించుకున్నాం. ఇక ఈ వీడియో అయితే చేపలు ఎట్లా ఫ్రై చేసినాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియోలో చూపించలేను కాబట్టి ఇక ఈ వేయించుకున్న చేపలన్నీ పక్కకు పెట్టుకున్నాక మా బొమ్మర్దులు బాగా వచ్చిందని చెప్పి సల్ల బీరకాయలు కూడా తీసుకొచ్చిరు అనమాట. ఆ సల్ల బీరకాయలతో పాటు ఈ చేపలు తింటే అబ్బా ఏమన్నా ఉన్నదా, మస్తు టేస్ట్ ఉన్నది. ఇక ఎంతైనా ఇంటల్లుడు అని చెప్పేసి నాకైతే 2 ముక్కలు గట్టిగానే తగిలిచ్చిరు. ఇక నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన. 2 సల్ల బీరకాయలు గుంజి ఈ చేపల ఫ్రై తింటే అబ్బా ఏం సుఖం, ఏం కథ, సూపర్ ఉండే. మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసిరు. ఇక దీంతో పాటు చికెన్, మటన్ కూడా చేసిరు. ఇక అందరం కలిసి మంచిగా మధ్యాహ్నం భోజనాలు చేసుకొని ఇక ఈ భోజనాలు తగిలియంగానే మా అక్క బోనం చేసుడు స్టార్ట్ చేసింది. మంచిగా పసుపు గిట్లా పెట్టి మంచిగా అమ్మవారి ప్రతిమ ఫోటో గీసి మంచిగా బోనం అయితే రెడీ చేసి నీట్గా అలంకరించి పెట్టిరు. ఇక కింద డబ్బుల చప్పుడు వచ్చేటోటి ఇక కిందికి అయితే వచ్చినాం. ఇక బోనాలు ఎత్తుకున్నారు. మా ఆమె ఒక బోనం, మా కోడలు ఒక బోనం అయితే ఎత్తుకురు. ఈ డప్పు చప్పులతోటి మా బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఈ బోనాలని ఇక ముందుకు తీసుకెళ్ళి అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడ పెడతాం అనమాట. సో ఇక్కడ మేము కొంచెం ముందుకెళ్ళినాక మేము కూడా పోతరాలతో ఫుల్ డ్యాన్స్ చేసినాం. ఇక్కడ మా పెద్ద బామ్మర్ది ఇంటికాడ ఈడ బోనం తీసినాక గట్లనే మా చిన్న బామ్మర్ది ఇంటికి కూడా పోయినాం. ఆడ కూడా బోనాలు తీసిరు అనమాట. ఇక మన తెలంగాణలో బోనాల పండుగ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక మా బోనాలు అయితే సాగినాయి ముందుకి. ఇక ఇప్పుడైతే మా చిన్న కోడలు కూడా ఒక పెద్ద బోనం ఎత్తుకుంది. కోడలు చిన్నగా ఉన్నా కానీ బోనం అయితే పెద్దగా చేసిరు మా వాళ్ళు. ఇక మా చిన్న బామ్మర్ది అయితే బిడ్డ బోనం ఎత్తుకున్న ఆనందంలో 200 తీసి తిప్పి గట్లనే 2 దుంకులు కూడా దుంకిండు బ్యాండోలతోటి. ఇక మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఇక అదే టైంకి శివసత్తుల బోనాలు కూడా వచ్చినాయి. ఈ బోనాలలోనే ఇక మా బోనాలు కూడా కలిపి అన్నీ కలిపి మంచిగా డప్పుల సప్పులతోటి అమ్మవారి గుడికి అయితే పోసాగినాం. ఇక ఆడు పోయినాక పోతరాజులతోటి ఇక దుంకినాం చూడు. నేనైతే మధ్యాహ్నం కొంచెం 2 బీరకాయలు కరిగేదాకా దుక్కిన. అగ చూడు మామూలుగా లేదు మనం ముచ్చట. ఈ పోతరాజు అయితే నాకన్నా 2 ఎక్కువనే గుంజినట్టుండి, ఇంకా గట్టి గుంజుతున్నాడు డ్యాన్స్. ఇక మా బామ్మర్దులు కూడా మంచిగా స్టెప్పులు వేసిరు. మా కొడుకు అయితే గజ్జాయించిపోయిండు మొత్తం భయంతో పోతరాజుని చూస్తే. అలా మామ మీద సంకలు కూర్చొని పెగ్గర పట్టుకొని చూడురి. ఇక మేమైతే ఈ పోతరాజుతోటి మంచిగా దుంకిలాడినాక అమ్మవారి చుట్టూ ఈ బోనాలు తిప్పి అమ్మవారికి బోనాల్ని నైవేద్యంగా అయితే సమర్పించినాక ఇక అందరం అయితే గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఈ బోనాల పండుగ అయితే మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక మా బిడ్డే మా కోడలు కూడా మస్తు ఎంజాయ్ చేసిరు. వీళ్ళకి కూడా తెలియాలి కదా బోనాలు అంటే ఎట్లుంటుందో. ఇక ఫైనల్గా ఒక ఫ్యామిలీ ఫోటో దిగి ఇంటికి పోయినాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట మాత్రం దంచి కొట్టండి. ఆ ఫిష్ వీడియోలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. థ్యాంక్ యూ.